Namaste, this is Maja. Welcome to YK News. Wishing you all a very happy Women's Day. ఆమె ఆలోచన ప్రపంచ దర్శనం, ఆమె వ్యూహ రచన పారిశ్రామిక రంగాలలో విజయం, ఆమె ఒంటరిగా ఎదిగి ఎందరికో నీడనిస్తున్న మహావృక్షం. నేటి తరం వారందరికో చైతన్య స్ఫూర్తి. ఆర్ఆర్ స్పోర్ట్స్ అధినేత్రి గాళ్ల రాధారాణి, విక్టోరియా రాణి. ఇక 1992లో కేవలం 6,000 రూపాయలతో ప్రారంభించిన సంస్థ ఇప్పుడు 20 కోట్లకు పైగా టర్నోవర్ సాధించడం రాధారాణి సమర్థతకు నిదర్శనం. మహిళల ఆర్థిక అభ్యున్నతి కోసం నిరంతరం ఆలోచించే రాధారాణి స్వయంగా వందలాది మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా వారిని సొంత బిడ్డలుగా భావించి వారి సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. అంతేకాదు తన దగ్గర పనిచేస్తున్న మహిళా వర్కర్ల కోసం ప్రత్యేకంగా కొన్ని యూనిట్లను ఏర్పాటు చేసి వారిని యజమానులుగా మార్చడం నిజంగా అపూర్వమైన విషయం. 2 సార్లు ఉత్తమ పారిశ్రామికవేత్తగా అవార్డు పొందారు. అంతేకాకుండా రాధారాణి డాక్టరేట్ కూడా అందుకున్నారు. అమ్మ ప్రేమ ఆశ్రమాన్ని స్థాపించి పేద పిల్లలు మరియు మహిళల కోసం ఆహారం, విద్య, ఆరోగ్యం మరియు భవిష్యత్తుకు సంబంధించిన అనేక నైతిక మార్గాలను అందిస్తూ అనేక జీవన శైలులను తీర్చిదిద్దారు. మరి ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్గా రాధారాణి గారు మనతో స్టూడియోలో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. వెల్కమ్ టు వైకే టీవీ. ముందుగా మీకు హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. మీరు రిపబ్లిక్ రాణి ఎలా అమ్మా? ఎలా రాధారాణికి రిపబ్లిక్ రాణికి అసలు సంబంధం లేదు, ఎలా వచ్చింది ఆ పేరు? నేను జనవరి 26, 1950 ఓకే, సరిగ్గా రిపబ్లిక్ డే రోజున నేను పుట్టాను. రాజ్యాంగం అవతరించిన రోజు. ఎస్, చెప్పండి. అందుకోసం నాకు రిపబ్లిక్ రాణి అని పేరు పెట్టారు. ఓకే ఓకే ఓకే. తర్వాత మా గురువు గారు క్రిస్టియన్ పేర్లాగా రిపబ్లిక్ రాణి ఏంటని రాధారాణి మార్చారు. ఓకే ఓకే ఓకే. అమ్మా ఎలాగా ఈ వయసులో డాక్టరేట్ సంపాదించారు, అదేవిధంగా 2 సార్లు పారిశ్రామికవేత్తగా అవార్డులు, ఎలా సాగింది మీ ప్రయాణం? ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఆర్ఆర్ స్పోర్ట్స్ వెనక ఉన్న స్టోరీ ఏంటి చెప్పండి. ఆర్ఆర్ స్పోర్ట్స్ అనేది 1950 అని చెప్పే కదండి. మాకు నాగళ్ళ విద్యా కన్నా అని ఆవిడ రిటైర్ అవుతా ఒక 6 లక్షలు నాకు ఇచ్చింది. ఓకే, ఏదో ఒకటి చేసి పెట్టండి, ఎక్కడన్నా ఒక స్థలం చూసి పెట్టండి అని చెప్తే. ఆవిడెవరమ్మా? ఆవిడ ఫ్రెండ్. అచ్చా, మీ ఫ్రెండ్. ఓకే. అంటే జనశిక్షణ సంస్థ అని ఒక సంస్థ. ఓకే. ఇద్దరం కలిసి పారిశ్రామిక ఇండస్ట్రీ స్థాపిస్తే వాళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నవ్వారు. వీళ్ళందరూ 60 దాటిన అమ్మలు ఇండస్ట్రీ ఎస్టేట్ స్థాపిస్తారంట అని నవ్విన వాళ్ళు ఇవాళ ఇండస్ట్రియల్ ఎస్టేట్ స్థాపించాం. దాంట్లో ఒక 60 ప్లాట్లు ఉన్నాయి, 60 ప్లాట్లు ఉన్నాయి. ఆవిడకి ఒక 24, నాకు ఒక 24 ఉన్నాయి, 48. ఇంకొక 24 ఏమో ఆ ఎస్టేట్ పేరు మీద ఇచ్చేసామండి. తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా మనం వాళ్ళకి వచ్చిన ఎంప్లాయీస్కి అక్కడ జాయిన్ అయిన వాళ్ళకి కూడా మీరు మంచి ప్రొవైడ్ చేయడానికి మేము వాళ్ళకి మంచి వసతి అది చూస్తూ వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఎస్. అంటే ఏం చదువుకున్నారు అసలు మీరు? మీ కుటుంబ నేపథ్యం ఎలా ఉంది? కేవలం డిగ్రీ, అది కూడా అతి కష్టం మీద. కేవలం డిగ్రీ ఏంటమ్మా, అది అప్పటి రోజుల్లో, ఈ రోజే కష్టమైన డిగ్రీ. అది అతి కష్టం మీద అన్నమాట. ఎందుకంటే మాదంతా జమీందారీ కుటుంబం. వాళ్ళు ఏంటంటే బయటకు వెళ్ళకూడదు, చాకల పదులు రాసుకోవడానికి అని చెప్పి 8వ క్లాస్ వరకు చూసి ఆపిచ్చేసేవాళ్ళం. అంటే మా ఫ్యామిలీలో డిగ్రీ చదివిన మొట్టమొదటి లేడీ మీరే. సూపర్. ఓకే. తర్వాత చాలా పెద్ద చదువులు చదువుకున్నారు, కానీ ఫస్ట్ లేడీ నేనే అనమాట. ఓకే ఓకే. ఇంకా మరి మీ వారు పిల్లలు వారంతా ఏం చేస్తున్నారు ఇప్పుడు? నాకేమో 2 పిల్లలండి. ఓకే. పెద్ద బాబు ఏమో హైదరాబాద్లో ఉంటాడు, వాడికి 2 ఆడపిల్లలు. ఓకే ఓకే. లాస్య ప్రియాంజని అని ఫ్యాషన్ టెక్నాలజీలో డిప్లొమా. ఓకే, మీదేనే కొనసాగిస్తుంది, హెరిటేజ్ ఇంటర్నేషనల్ ఫేమస్ సంపాదించుకుంది. ఓకే. తర్వాత రెండో అమ్మాయి ఏమో జితిప్రియ వాగ్దేవి. ఆ అమ్మాయి ఏమో
మార్కెటింగ్ ఆహా, ఓకే. మార్కెటింగ్ యూనివర్సిటీలో చేరింది. ఓకే. మార్కెటింగ్ నేర్చుకుంటుంది. ఎందుకంటే అది ఇంపార్టెంట్. అవునవును. మార్కెటింగ్ చేసుకోవడం అనేది అవును. ఏ ఎంత బిజినెస్‌కైనా సంపాదించినా మార్కెటింగే కదా మెయిన్ అసలు. మార్కెటింగ్ చేస్తేనే కదా. యెస్. యెస్. సో, ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మీకు మ్యారేజ్ తర్వాతనే పెట్టారా ఇండస్ట్రీస్? అంటే పెళ్ళైన అసలు తర్వాత మ్యారేజ్ అప్పుడు మా అత్తగారు వాళ్ళు ఒక చదువుకున్న అమ్మాయి కావాలి మాకు హుహు. అని చెప్పి కోరి చేసుకున్నారు. మీరే ఏకైక ఆ, వ్యక్తి మీ ఫ్యామిలీలో. నేను అప్పుడు పాండిచేరిలో ఉన్నాను. ఓకే. మా అన్నయ్య గారి ఇంట్లో హ్మ్. ఉంటున్నాను. హ్మ్. వీళ్ళేమో విజయవాడలో ఉన్నారు. హ్మ్. ఒక చదువుకున్న అమ్మాయి కావాలి మాకు. హ్మ్. ఆ, మన కొడుకులు ఎలాగో చదువుకోలేదు, మా మనవాళ్ళన్నా చదువుకోవాలని మా మామయ్య గారు కోరి ఓకే. చేసుకున్నారు అనమాట. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఇండస్ట్రీ స్థాపించాలి అన్న ఆలోచన వచ్చిన తర్వాత ఎటువంటి ఇండస్ట్రీకైనా ఎత్తుపల్లాలుంటాయి. అందులో ఒక 60 ఇయర్స్ తర్వాత మీరు స్థాపించామని చెప్తున్నారు కాబట్టి ఎలాంటి కష్టాలు చూసారు? మొట్టమొదట మనం గార్మెంట్ ఇండస్ట్రీ స్థాపించామండి. హ్మ్. గార్మెంట్ ఇండస్ట్రీ స్థాపిస్తే అందులో ఎత్తుపల్లాలు ఉంటాయి మరి. హ్మ్. అవును. ఎత్తుపల్లాలు ఉంటాయి. అంటే మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు కలిసి నిలబడ్డారా? ఏమండి? మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు కలిసే ఉన్నారా స్థాపించిన? లేదు లేదు, ఇద్దరు కలిసి చెరువు 24 ఆహా! అచ్చా! ఓకే. 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 తీసుకున్నాం కదా. అవునవును. చెరువు 24 హ్మ్. చెరువు 12 అనుకుంటా. ఓకే. మొత్తం 48 ప్లాట్లు అయ్యి. హ్మ్. హ్మ్. అప్పుడేమో కేవలం 6,000 ఓకే. దాని రేట్. తర్వాత మన ఈ మధ్య వరకు 25 lakhs వచ్చింది. హుహు. రీసెంట్గా 40 lakhs. హ్మ్. ఆవిడ ఎక్కడో కూడా ఆ పిల్లలు దుబాయ్ వెళ్ళి అక్కడ చేసుకుంటున్నారు. ఒక ప్లాట్ అమ్ముకుని 40 lakhs తీసుకెళ్ళి ఆ పిల్లలకి ఇచ్చి ఏదో జాబ్ చేసుకుంటా చేస్తున్నారు. అలా అలా ఇది గడుపుతున్నారు. ఇప్పుడు ఆశ్రమం గురించి చెప్పండి అమ్మా. ఆశ్రమం స్థాపించాలని ఎలా అనిపించింది? ఇప్పుడు ఆ ఎలా ఆశ్రమం నడుస్తుంది? స్థాపించాలని ఎలాగనిపించింది అంటే కొంచెం నాకు ప్రశాంతంగా ఉండాలంటే ఇష్టం. ఏదన్నా ఎవరైనా తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు ఇలాంటివన్నీ అంటే ఇష్టం ఉండదన్నమాట. అందుకని నేను ఆశ్రమం స్థాపించి సాహిత్యపరంగా కానీ కళాపరంగా కానీ ఇంకా అన్ని రకాలుగా ఆ, అమ్మ ప్రేమాశ్రమం అని స్థాపించి దానికి చైర్మన్ అయ్యానమాట. సూపర్ అమ్మా. తర్వాత ఆర్ఆర్ ఇండస్ట్రీకి కూడా నేనే కదా, అవును. ప్రొపరైటర్. నేనే పర్సనల్ ప్రెసిడెంట్ చైర్మన్. ఇప్పుడు అన్ని బాగా జరుగుతున్నాయా? అన్నీ బాగానే జరుగుతున్నాయి. జరుగుతున్నాయి. ఎంతో మంది మహిళలకి మీరు ఎత్తుపల్లాలు ఉంటాయి అవును. అందులో, అన్నీ బాగానే జరుగుతున్నాయి. అంటే బాగా అప్పులు జరుగుతూ ఉంటాయి, మళ్ళీ సర్దుబాటు జరుగుతుంటుంది. తీరుతూ ఉంటాయి. అంటే ఒక ఇండస్ట్రియలిస్ట్‌గా, ఒక సంస్థని నడుపుతున్న వ్యక్తిగా ఉమెన్ ఒక క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ, ఎకనామిక్ డిసిప్లిన్ అనేది ఎలా పాటించాలి? వాళ్ళు ఎలాగా దాన్ని పాటించాలి? ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఒకసారి మీరు అడ్వైస్ ఇవ్వండి. ఎలా పట్టించాలి అంటే మనం ఆర్థికంగా డబ్బులు సంపాదించేస్తాం. డబ్బు కానీ దాన్ని మెయింటైన్ చేయటం అనేది మెయింటైన్ చేయాలి. డబ్బులు సంపాదిస్తాం బాగానే, సంపాదించిన దాన్ని మరి ఎలాగా మళ్ళీ అది పోయింది, నిలబెట్టుకోవాలి. మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ సంపాదించాలి. సో కంపల్సరీ ఒక ఉమెన్‌కి ఆర్థిక క్రమశిక్షణ అనేది ముఖ్యం. అంటే ఖర్చులు తగ్గించుకుంటూ ఫ్యామిలీని నడపటం అనేది మిమ్మల్ని చూసి ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. ఈ వయసులో కూడా డాక్టరేట్ సంపాదించి ఇండస్ట్రియలిస్ట్‌గా 2 సార్లు అప్పుడు నవీన్ వాళ్ళందరూ ఇప్పుడు ఏమంటున్నారు? ఏమంటారు అంత నిలబడి సాధించారు. అంత ఇండస్ట్రియలిస్ట్ ఇంకొకళ్ళు ఉండరు. ఓకే. ఈ రోజుకి కూడా ఎంత వయసులో 78 సంవత్సరాల వయసులో కూడా ఎవరో ఒకళ్ళు పట్టుకుని నడిపిస్తే కానీ నడిపించలేని వ్యక్తి సాధించారు, అవార్డు సాధించారు అని చెప్పి వచ్చిన వాళ్ళకన్నా సలహా చెప్తా ఉంటారు. వాళ్ళకి మంచిగా ఇండస్ట్రీ స్థాపించడానికి ఏం చేయాలి ఏంటి అన్నీ చెప్తా ఉంటారు. మీ వారు హ్యాపీయా? మా వాళ్ళు అందరూ హ్యాపీ. ఓకే. పిల్లలు వాళ్ళు నన్ను ఏమి చెయ్యొద్దు అంటారు. కానీ నేనేంటానంటే నేను ఇవాళ రాత్రి పడుకుని తెల్లారి లేచేసరికి ఉండకూడదు.
అంతవరకు కూడా నేను పని చేస్తూనే ఉండాలి అని చెప్తా ఉంటాను అనమాట. రైట్. అంటే ఏం చేస్తాంలే అని బద్ధకం అనేది ఉండకూడదు. చివరి నిమిషం వరకు మీ ఎఫర్ట్ మీరు పెట్టాలి. వయసు తక్కువగా ఉన్నా ఎంత ఓపిక లేకపోయినా కూడా ఒక పని అమ్మాయి ఉంటుంది, సార్ కూడా ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే చేసి పెట్టేస్తామంటారు. మీ సంస్థలో పనిచేస్తున్న మహిళలందరికీ బాగా చాలా బాగా వాళ్ళు కూడా ఇండస్ట్రీలు స్థాపించేసుకున్నారు సొంతంగా. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను అనమాట, ఎప్పుడు మహిళలు వర్కర్స్గానే ఉండకూడదు, ఓనర్స్గా కూడా అవ్వాలి అని చెప్తా ఉండేదాన్ని. వాళ్ళు అలాగే 25 లక్షలు పెట్టి ఒక అమ్మాయి 3 అంతస్తుల మేడ కట్టేసుకుంది. అందులో నుంచి ఒక్కొక్క దాంట్కి ఒక్కొక్కళ్ళు ఏమో. ఓకే ఓకే. వాళ్ళ నుంచి వాళ్ళు స్వయంగా అంటే ఎంప్లాయీస్గానే ఉండకుండా మీ దగ్గర చేరి సొంతంగా వాళ్ళంటూ పరిశ్రమలు స్థాపించుకొని, అంటే లైక్ చిన్న తరహా పరిశ్రమలు ఎక్కడికక్కడ పరిశ్రమలు స్థాపించుకుని ఓనర్స్ అయిపోయారు. సూపర్ సూపర్ అమ్మ. మీరు ఒక 60 years తర్వాత ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగి మీరు నిలబడటమే కాకుండా మీతో పాటు ఎంతోమంది మహిళలకు కూడా ఆసరా ఇస్తున్నారు, వాళ్ళు సొంతంగా ఎదిగేలాగా కృషి చేస్తున్నారు. పర్టికులర్గా ఈ ఉమెన్స్ డే రోజు మీలాంటి వ్యక్తితో మాట్లాడటం, మిమ్మల్ని కలవటం చాలా సంతోషం. మరొకసారి మీకు ఉమెన్స్ డే, ప్రత్యేకంగా ఉమెన్స్ డే శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ. స్టూడియోకి వచ్చి మీ సలహాలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఈ వయసులో కూడా పిలిచి ఇలా మాకు ఇచ్చేసినందుకు నేను కూడా లేదు లేదు, వయసుతో ఎటువంటి సంబంధం ఉండదమ్మా. ఒకటి సాధించడానికి వయసుతో సంబంధమే లేదు. వచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఏదైనా ఒక సాధించడానికి వయసు అడ్డంకి కాదని నిరూపించారు రాధారాణి, రిపబ్లిక్ రాణి గారు. సో ఇది ఈరోజు ఉమెన్స్ డేకి సంబంధించి ఆవిడ స్టోరీ. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.